మై డియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోలో మనం మల్టిప్లికేషన్ని సింపుల్గా ఎలా చేయాలో ఒక విధానంలో నేర్చుకున్నాం. వేరొక విధానంలో మల్టిప్లికేషన్ని సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 32 × 35 మనం నార్మల్గా చేసే మెథడ్ కాకుండా, నిన్న చేసిన మెథడ్ కాకుండా ఈ మెథడ్లో ఎలా చేస్తామంటే 6 3s are. సో 6 3s are ఎంత అవుతుంది? 18. 6 3s are 18. 2 5s are ఎంత అవుతుంది? 2 5s are 10. 6 3s are 18, 2 5s are 10. ఇప్పుడు ఈ రెండింటిని క్లాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 6 5s are ఎంత అవుతుంది? 30 ప్లస్ 3 2s are 6 ఎంత అవుతుంది? మొత్తం టోటల్గా ఎంత అవుతుంది? 36 అవుతుంది. అంటే ఈ క్రాస్ మల్టిప్లికేషన్ 6 5s are 30 ప్లస్ 3 2s are 6 36. ఈ 36ని దీనికి యాడ్ చేయండి. ఇప్పుడు ఎంత అవుతుంది? 0 7 11 2170 ఎంత వస్తుంది? 2170. మరి ఇంకొక ప్రాబ్లం చూద్దాం. 42 × 34. ఇక్కడ 4 3s are ఎంత అవుతుంది? 12 అవుతుంది. 4 3s are 12. 2 4s are 8. 2 4s are 8. కానీ మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చేసేది 2 డిజిట్ మల్టిప్లికేషన్. ఏంటది? 2 డిజిట్ మల్టిప్లికేషన్. ఇది మాత్రం మర్చిపోవద్దు. సో మనం మల్టిప్లై చేసిన తర్వాత 2 4s are 8. మరి ఎక్కడ ఎంత వచ్చిందంటే సింగిల్ డిజిట్ వచ్చింది. సో 8 వేయకుండా ఇక్కడ ఏం చేయాలంటే 2 4s are 8 0 8 వేయాలి. 8 వేస్తే మళ్ళీ మనకి మిస్టేక్ వస్తుందన్నమాట. సో 4 3s are 12, 2 4s are 8. మరి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 4s are 16 ప్లస్ 3 2s are 6. 16 ప్లస్ 6 ఎంత అవుతుంది? 22. సో ఇప్పుడు సమ్ వచ్చేసి 8 2 4 1. ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి 32 × 24. సో 3 2s are ఎంత అవుతుంది? ఇక్కడ 3 2s are 6. కానీ ఇది 2 డిజిట్ మల్టిప్లికేషన్ కాబట్టి 6 వేయకుండా ఎంత వేయాలి మనం? 0 6 అని వాడాలి. సో 2 4s are ఎంత అవుతుంది? 2 4s are ఇక్కడ 3 2s are 6 అయింది. 2 4s are 8. 8ని ఎలా రాయాలి? 0 8 అని రాయాలి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 3 4s are 2 2s are 3 4s are ఎంత? 12 ప్లస్ 2 2s are 4 ఎంత అవుతుంది? 16 అవుతుంది. 16. సో 8 6 7 768. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 2 డిజిట్ మల్టిప్లికేషన్ కాబట్టి మనకు వచ్చిన వాటిని కూడా 2 డిజిట్లోనే రాస్తేనే మనకి ఆన్సర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ.